ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలకు రంగం సిద్ధమైందా? ఎన్నికల రణక్షేత్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారా? కూటమి అభ్యర్థులందరి తరఫున పవన్ ప్రచారం చేయనున్నారా? ఏపీలో రాజకీయ సునామీకి రంగం సిద్ధమైంది. యువతలో అశేష ఆదరణ ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కరోజులో 4-5 సభలకు తగ్గకుండా కవర్ చేస్తుంటారు. దీంతో హెలికాప్టర్లు ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. తాజాగా మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద హెలీప్యాడ్ రెడీ అయిందని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్సభ టికెట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి ఆయన హెలికాప్టర్లో వచ్చారు. ఇప్పటికే జనసేన ఆఫీసు సమీపంలో కొత్తగా హెలీప్యాడ్ని నిర్మించారు. ఈ సమయంలో పవన్ హెలికాప్టర్లో అక్కడికి చేరుకోగానే పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికల ప్రచారం విషయంలో పవన్ పక్కా ప్లానింగ్తో ఉన్నారని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ ప్రచారంపై టీడీపీ ఎన్నో హోప్స్ పెట్టుకుందని అంటున్నారు. క్రౌడ్ పుల్లర్గా పేరున్న పవన్ ప్రచారం చేస్తే జనసేన అభ్యర్థులు మాత్రమే కాదు, తమ అభ్యర్థులు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారని టీడీపీ భావిస్తోంది. జనసేన అభ్యర్థులకు మాత్రమే కాకుండా టీడీపీ కూటమి అభ్యర్థులందరి తరపున పవన్ 175 నియోజకవర్గాల్లోనూ సుడిగాలి ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. రాబోయే 40 రోజులు పవన్ రోజుకు 4-5 సభలకు తగ్గకుండా జనంలోనే ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారని తెలుస్తోంది. పవన్ జనంలోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా పవన్ సభలకు జనం లక్షలాదిగా తరలివస్తారు. ఇండియాలో ఏ నాయకుడైనా ఒక సభ గానీ, సమావేశం గానీ పెట్టాలంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఏపీ లాంటి చోట్ల అయితే జనాన్ని తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయాలి, రోజు కూలీ ఇవ్వాలి. అంతేకాకుండా బీరు, బిర్యానీ లాంటి అదనపు ఏర్పాట్లు చేస్తే గాని సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించకుండా ఉండవు. అయితే పవన్ కళ్యాణ్ సభలు ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతాయి. పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారు. బీరు, బిర్యానీలు పంచే అవసరం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కూటమి అభ్యర్థులు చాలా ఖర్చులు కూడా తగ్గుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.